హాయ్ ఎవ్రీవన్. సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ అంటే మీకు ఇష్టమా? అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ దమ్ బిర్యానీ దీని పేరు. చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్యామిలీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ప్రాసెస్ చెప్పేస్తారండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని మంచిగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం అండ్ మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను కారం మాత్రమే వేస్తున్నా. ఆ తర్వాత కసూరి మెంతి కూడా మంచిగా నలుపుకొని వేసుకోవాలి. అప్పుడే బాయిల్ చేసిన ఎగ్స్ని మంచిగా ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పక్కన గిన్నె ఉంది చూసారు, అందులో బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలి సరుకులు. వెజిటేబుల్స్ కూడా నేను వేసుకుంటున్నాను. బాయిల్ అయిన వాటర్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఈ టైంలో రైస్ యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఆల్రెడీ 1 అవర్ బిఫోర్ నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోండి. పక్కన ప్యాన్ పెట్టుకుని మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ అనేది మంచిగా వేసుకోవాలి. 4 టమాటాలు మిక్సీ పట్టుకుంటే ప్యూరీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కారం అండ్ జీలకర్ర పొడి వేసుకుని బిర్యానీ మసాలా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన ఉండకూడదు ఏది కూడా. మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన ఫ్రై చేసుకునే ఎగ్ మసాలా అంతా కూడా వేసేసుకుని కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. దమ్ బిర్యానీకి పెరుగు ఉండాలి కదా మరి, మంచి పెరుగు వేసుకోండి. ఇది కూడా 2 మినిట్స్ ఫ్రై అయిపోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో వేసేసుకోండి. 80% నానబెట్టి కుక్ అయిపోయిన రైస్ ఉంటాయి కదా, అవి కూడా ఇలా పైన వేసుకుంటే తర్వాత ఫుడ్ కలర్ కూడా వేసుకుని, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేదంటే లేదు. దమ్ పెట్టుకోవడానికి ఇలా బరువైన గిన్నె పెట్టుకుంటే దమ్ అయిపోతుంది. 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. లాస్ట్లో ఇలా నేతితో వేయించుకున్న జీడిపప్పును వేసేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఇలా లుక్ అయితే ఉంటుంది. పక్కన గిన్నె పెట్టేసుకుని నేను బాయిలించుకుంటున్నాను. మసాలా అంతా కూడా బిర్యానీకి పట్టాలి కదా. అంతేనండి, సింపుల్గా రెడీ అయిపోతుంది. దీని కాంబినేషన్ నేను రైతాతో తింటున్నా. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్.